Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశ్వర పడిపల్లి యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ శనివారం నాడు లైవ్ పెట్టడం జరిగింది. లైవ్లో ముఖ్యంగా నన్ను అడిగిన క్వశ్చన్స్ 7 డేస్ యాప్స్ కంటే కూడా ఏవైతే నావీ కానీ లేకపోతే మనీ వ్యూ, మోబిక్విక్, పోర్ట్ పిన్ అని చెప్పేసి కొన్ని లోన్ యాప్స్ గురించి అడగడం జరిగింది. అవన్నీ కూడా మంత్లీకి సంబంధించి అవటం, అలాగే ఇంకోటి వచ్చేసరికి మనకి 15 డేస్ యాప్స్ గురించి అడగటం అనేది చాలా జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో అయితే ముఖ్యంగా మాట్లాడుకుందాం. అలాగే 7 డేస్ యాప్స్ గురించి కూడా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 డేస్ యాప్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి వాటిలో వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే, నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, దయచేసి కామెంట్స్లో చూసి మీరు మోసపోవద్దు అని చెప్పడం జరిగింది. బట్ ఇంకా చాలామంది కామెంట్స్లో అలా నేను ఇలా చేశాను, నేను సేవ్ అయ్యా అని చెప్తున్నారు తప్ప మీ అమౌంట్ ఎంత, మీరు ఏ యాప్లో తీసుకున్నారు అనేది కింద మెన్షన్ చేయట్లేదు. దానివల్ల మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఆచరించడం వల్ల ఈరోజు ఒక ఆయన 1,90,000 రూపీస్కి అదే సేమ్ అలాగే చేసి మొత్తం పరువు మొత్తం పోగొట్టుకొని చివరాఖరికి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు మన దగ్గరికి రావడం జరిగింది. దయచేసి అలా చేయకండి. ముందుగానే ప్రిపేర్ అయిపోండి. లేదు ఇట్లా కాదు అనుకుంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, కిల్ వైరస్ విత్ వైరస్ అన్నట్టు డేటా ఎరేజ్ చేయించవచ్చు. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మంచి సిస్టమ్ హ్యాకర్స్, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోండి, పని అయిపోతుంది. మనమే తోపులు మనమే చేయాలనేది రూల్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్తే, ఏవైతే 7 డేస్ యాప్స్ కాకుండా మిగిలిన లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, నావీ కానీ లేకపోతే క్రెడిట్ బీ కానీ మనీ వ్యూ కానీ మోబిక్విక్ కానీ ఇంకా చాలా రకాల యాప్స్ అనేది ఈ మధ్యకాలంలో దర్శనం అవ్వడం జరుగుతుంది. నిన్న ఒక అతను నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. అతనికి 55,000 రూపాయలు అప్రూవ్ అయింది. ఫస్ట్ ఈఎంఐ కట్టాలి, అతనికి ఇంకా అమౌంట్ క్రెడిట్ కాలేదు, ఈఎంఐ జనరేట్ అయిందని చూపించి నాకు ఫోన్ చేశాడు. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఏ బ్రాంచ్కి సంబంధించి ఏ లోన్ యాప్కి సంబంధించి వత్తాదు పలకడానికైతే మనం ఈ ప్లాట్ఫామ్ మీదకే రాలేదు. అది మీరు గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత నెక్స్ట్ మేజర్ విషయం ఏంటంటే, మన కస్టమర్ సపోర్ట్ ఏం కాదు వాస్తవంగా. ఇప్పుడు ఈ 7 డేస్ యాప్స్ అనుకోండి, దానికి ఎంత వరకైనా వెళ్ళడానికి నాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే దీని మీద పోరాటం చేస్తే ప్రభుత్వాలే సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ యొక్క ఇల్లీగల్ యాప్స్ కాబట్టి, జనాల దగ్గర అడ్డంగా డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి వీటి మీద మనం పోరాటానికైతే ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ మంత్లీ యాప్స్, అంటే జెన్యూన్ యాప్స్ జోలికి వెళ్తే ఏమవుతుందంటే, ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ అనమాట. ఎవరికి? గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంటాయి. నేను ఎందుకు జనాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని మీకు అనిపించవచ్చు. అది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ఇద్దరు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి సొల్యూషన్ ఎలా ఇచ్చాను అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఏ అనే పర్సన్ తీసుకోండి. ఒక బ్యాంక్లోనో లేకపోతే ఒక ఎన్బిఎఫ్సిలోనే అదేనా కావచ్చు, క్రెడిట్ బీ, మనీ వ్యూ, మోబిక్విక్ ఏదైనా కావచ్చు, ఒక అప్లికేషన్లో కానీ ఒక బ్యాంకులో కానీ లోన్ తీసుకున్నారు. ఒక 10 ఈఎంఐలు కట్టారు ఆయన. మొత్తం ఒక 12 ఈఎంఐలు అనుకోండి, 10 ఈఎంఐలు కట్టాడు. లేదు ఒక 6 ఈఎంఐలే కట్టాడు అనుకోండి. అతనికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, లేదా ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఇంకోటి జరిగింది. ఆయన కట్టడానికి ఆయన దగ్గర స్తోమత అనేది నశించింది. అప్పుడు ఏం చేయాలంటే, మన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి, లేదా ఆ లోన్ యాప్ వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలి. వినకపోతే మనం అఫీషియల్గా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఎవరికైనా ఒక ఆప్షన్ ఉన్న విధి విధానం. ఇది అందరూ గుర్తించాల్సిన మొదటి విషయం. అంతేగాని ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ ఉండవు. తర్వాత ఆ 2 ఈఎంఐలకి సెటిల్మెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సెటిల్మెంట్ అనేది చేసుకోవచ్చు. సెటిల్మెంట్ అంటే ఒక మిగిలిన ఈఎంఐల రూపేనా ఒక ₹1,00,000 ఉందనుకోండి, దాంట్లో ఒక 10 to 20, 30% ఆఫ్ సెటిల్మెంట్ అమౌంట్ కట్టేసి అది క్లోజ్ చేసుకోవచ్చు. సెటిల్మెంట్ చేస్తే మీ సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా మీకు ఎటువంటి లోన్స్ ఫ్యూచర్లో రాకపోవచ్చు. అది మేజర్గా ఉంటుంది. అండ్ రెండో పర్సన్ గురించి కనుక మనం మాట్లాడుకోగలిగితే, కొంతమంది బజాజ్ ఫైనాన్స్ లేకపోతే ఇంకో ఫైనాన్స్లో ఇట్లాంటి కేసులు వీటిలో ఎక్కువ అవుతాయంట. అంటే మొబైల్ తీసుకోవటం, ఈఎంఐలు కట్టకుండా ఎక్కొట్టడం. ఒక ఈఎంఐ మీద మొబైల్ తీసుకుంటారు,
తీసుకొని దీన్ని సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తారు. జల్సారాయిలాగా జల్సాలు చేస్తారు. ఈఎంఐలు కట్టరు. నేను ఇలా ఎగ్గొట్టాలని చెప్పేసి ఫోన్ చేస్తాను. అటువంటి వాళ్ళకి నేనేం చేయలేను. ఒక ఆయన ఇది ఏం జరిగిందంటే, నావీ అనే లోన్ యాప్లో దాదాపు 1,50,000 లోన్ తీసుకున్నారు. దాని నిమిత్తం 1,43,700 రూపాయలేమో క్రెడిట్ అయింది ఆయనకి. ఫస్ట్ మంత్ ఈఎంఐ కూడా కట్టలేదు. ఎలా ఎస్కేప్ కావాలని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే, అటువంటి వ్యక్తికి నేను ఏమని సమాధానం చెప్పాలో మీరు చెప్పండి. వాడు మళ్ళీ కింద కామెంట్ పెట్టాడనమాట. ఏమని కామెంట్ పెట్టాడంటే, ఇతనికి ఫోన్ చేయడం వల్ల ఉపయోగం లేదు, వేస్ట్ అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. అతని కామెంట్ చూస్తే వాడు నిజంగా దమ్మున్నోడు, దిమాక్ ఉన్నోడైతే, నేను నావీ లోన్ యాప్లో 1,50,000 లోన్ తీసుకున్నా, దానికాను 1,43,700 రూపాయలు నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. నేను ఫస్ట్ మంత్ ఈఎంఐ కూడా కట్టలేదు, కట్టడం చేతకాని ఎదవని నేను అని చెప్పి అప్పుడు రాస్తే, అప్పుడు ఇతనికి ఫోన్ చేశాను, ఇతను ఎస్కేప్ చేయించమంటానికి ఫోన్ చేశాను, అయితే వీడు నాకు సమాధానం చెప్పలేదు, వీడు వేస్ట్ అని చెప్పి అప్పుడు కామెంట్ పెడితే నేను కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ వాడు అలా చేయలే, వాడు ఉల్టా చేశాడనమాట. వీడికి ఫోన్ చేయడం వేస్ట్ అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. ఇట్లా చాలా జరుగుతున్నాయండి. ఇట్లా కామెంట్ గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే విషయం చెప్తున్నా, ఇట్లా జరుగుతుంది. వాడు 1,50,000 రూపాయలకి కనీసం ఒక్క ఈఎంఐ కూడా కట్టకోకుండా అంత బాతకాని వ్యవహారాలు ఏం బీకాడో అని నాకైతే తెలియదండి. మినిమం అండి కనీసం 2-3 ఈఎంఐలని ఎవడైనా కడతాడు. మరి ఫస్ట్ ఈఎంఐయే ఎగదంగా చూసిన మహానుభావుడిని ఏమని చెప్పండి. మీకు ఒక గతంలో ఒక వీడియోలో ఒక అమ్మాయి ఇట్లా పంపించిందని చెప్పా, ఒక పెద్ద లిస్ట్ పంపించింది. ఆ అమ్మాయి శాలరీ 50,000, 48,000 ఏమో చేతికి వస్తుందంట. 96,000 ఈఎంఐలు కట్టాలంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే అసలు ఇచ్చే నా కొడుకులకన్నా బుద్ధి ఉండాలి కదండి. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు సిబిల్ ఎవ్రీ మంత్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇప్పుడు మన లోన్స్కి వెళ్ళినప్పుడు మన సిబిల్ని చెక్ చేస్తారు. ఆ హార్డ్ ఎంక్వైరీ కింద కౌంట్ అవుతుంది. హార్డ్ ఎంక్వైరీ కింద కౌంట్ ఎప్పుడు అవుతుందంటే, మీరు మంత్లీలో ఒకే మంత్లో మీరు ఎన్నిసార్లు హార్డ్ ఎంక్వైరీ చేసినా అది ఒకదాని కింద కౌంట్ అవుతుంది. అలా కాకుండా మీరు మంత్కి ఒకసారి చేసినా కానీ అది హార్డ్ ఎంక్వైరీ కౌంట్ +1 పడి మీ సిబిల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఒకే మంత్లో ఒకేసారి అన్ని లోన్స్కి అప్లై చేయటం వల్ల ఒకసారి వీళ్ళకి లోన్స్ వచ్చేయటం, వాటిని యూజ్ చేసిన తర్వాత కట్టలేని పరిస్థితి వస్తే చేతులు ఎత్తేసారు. కొంత దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇటు భారం పడుతుంది. ఎందుకంటే ట్యాక్స్లు ఇట్లా వాళ్ళు కట్టలేరు కాబట్టి, కట్టడానికి అవకాశం ఇంకేడు ఉంటుందండి. కట్టలేరు కాబట్టి దానికి ట్యాక్స్ పరంగా గవర్నమెంట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. దయచేసి నిజంగా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అది ఏ బ్యాంక్లో తీసుకున్నా, ఏ ఎన్బిఎఫ్సిలో తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని ఎస్కలేట్ చేసుకొని దాని టైం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందే కానీ మీరు ఈ విధంగా చేస్తాను ఎగ్గొట్టడానికి ప్రయత్నం అనేది మాత్రం చేయకండి. సెటిల్మెంట్ రూపేణా వెళ్ళొచ్చు. సెటిల్మెంట్ ద్వారా కూడా కొంత అమౌంట్ కట్టేసి మనం ఆ లోన్ వ్యవస్థ నుంచి అయితే బయటపడవచ్చు. అంతేగాని పూర్తిగా బయటకు వచ్చేస్తా ఓం భీం బిష్ అంటే మంత్రం చెప్తే అయిపోయినట్టుగా అయితే అది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇది అందరూ చాలా చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఇంకా మీరు కామెంట్స్లో ఎవరికైనా సజెషన్స్ కనుక ఇవ్వాలనుకుంటే దయచేసి పూర్తి వివరాలతో, పూర్తిగా మీరు ఏ యాప్లో లోన్ తీసుకున్నారు, ఏ టైంకి తీసుకున్నారు, డేట్లతో సహా మెన్షన్ చేసి ఇంత తీసుకున్నామండి, ఈ టైంకి ఇంత కట్టా, ఈ టైంకి ఇంత కట్టాం, మీ విధంగా బయటపడ్డామని చెప్పేసి ఎగ్జాక్ట్గా అదే రూపాయన పెట్టేయండి. మీ వేరే వాళ్ళు చూసి నాకు కాల్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే 2,000కి 1,000 రూపాయలకి 1,500లకు కూడా ఫోన్ చేసి చాలా వేధించేవాళ్ళు. నైట్ 2 గంటలకి 1 గంటకు కూడా ఫోన్ చేస్తున్నారు. దయచేసి మార్నింగ్ 9 తర్వాత ఈవినింగ్ నైట్ 8 లోపే, నాకు 9 కనీసం పిల్లలతో స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లేదండి. ఫోన్ కాల్స్ ఇక మోర్ దెన్ ఫోన్ కాల్స్ అయిపోతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా విషయము ఇంకా ఎవరైనా సరే, ఈ 7 days లోన్ యాప్స్ కాదు, బ్యాంకింగ్ సెక్టార్లో కాదు, కొంతమంది ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్స్ట్రా మాట్లాడుతుంటారు. రికవరీ ఏజెంట్స్ అంటారు వాళ్ళని. ఆ రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నారో కస్టమర్తో చాలా వల్గర్గా మాట్లాడతారు.
వాళ్ళ మీద మీరు లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, దగ్గరలో ఉన్న పిఎస్కి వెళ్ళొచ్చు, వాళ్ళ మీద 100% మీరు కేసు చేయొచ్చు. మీకు ఆ రైట్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవడో కూడా ఒక తప్పుగా మాట్లాడే అధికారం ఎవ్వడికి లేదు. మీరు తీసుకున్నారు, సమయానికి డబ్బులు మీ చేతికి అందలేదు, కడతాము, కాస్త సమయం కావాలి, ఇదే. అంతేకాని ఎవడో మిమ్మల్ని నిందించి అమ్మనా బూతులు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఏవి? ఈ రెగ్యులర్ యాప్స్, నాన్ రెగ్యులర్ యాప్స్ కాదు, చాలా రకాలుగా దూషిస్తున్నారు. ఇంకోటైతే కొట్టడానికి వస్తున్నాడట. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వస్తున్నారని చెప్పేసి చాలా వల్గర్గా ఒక అతను చెప్పాడు. దాని గురించి అసలు ఈరోజు టాపిక్ మొత్తం కూడా దాని గురించే. అసలు అట్లా చేయడం అనేది చాలా తప్పు. ఈ థర్డ్ పార్టీ యాప్ ఏజెంట్స్కి ఇవ్వడం అది చాలా చాలా దరిద్రం అవుతుంది. సరే, అది చెప్పొచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, బట్ అది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఒక ప్రముఖ లోన్ యాప్ సంస్థ, బొంగులే నేమ్ చెప్తానండి, ఏముంది, బజాజ్ ఫైనాన్స్ సంబంధించి. ఈ బజాజ్ ఫైనాన్స్లో ఒక ఆయన పర్సనల్ లోన్ తీసుకున్నాడు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చెన్నకేశ్వరపాటిపల్లి యూట్యూబ్ ఛానల్. 86,000 రూపీస్ లోన్ వచ్చిందండి. ఆ 86,000 రూపీస్ దానికి కటింగ్స్ ఏమో పోను కొంత వచ్చిందంట అమౌంట్. ఆ అమౌంట్ దాదాపు 10 నెలలు ఈఎంఐ ఏదో కట్టాడు. కట్టిన తర్వాత వీళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ఉంటాం, చేతికి దొరికిన చోటల్లో అమౌంట్ అనేది తీసుకురావటం, అట్లా ఆ హాస్పిటల్లోనే స్పెండ్ చేయడం అయిపోయిందంట. చివరికి 3,000 4,000 కూడా ఈఎంఐ కట్టే పొజిషన్ లేకుండా అయిపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ₹2 మంచినీళ్ళ ప్యాకెట్ కొనడానికి కూడా ఆలోచించే పరిస్థితి పడిపోయాడంట. చివరికి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి ఏజెంట్స్ వస్తే, అయ్యా నాకు అంత సమయం కావాలి, నేను ఇన్ని రోజులు బట్టి నేను బాగానే కట్టాను, దయచేసి ఇప్పుడు దీని జోలికి రాకండి, ఇప్పటి వరకు నేను కడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు సరే అని వెళ్ళటం, ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఆ ఏజెంట్ ఆ ఏరియాలో తిరుగుతూ ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఆ ఇంటికి రావటం, అక్కడ ఇంటి ముందు కూర్చోవటం, ఇంట్లోకి రారు కదా, ఇంటి ముందు అలాగే కూర్చోవటం, ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం, పిలవటం, దుర్భాషలు ఆడటం, ఇట్రా అని చెప్పేసి వాడుకున్న పదాలతో వాడి పిలవటం, చాలా దరిద్రంగా చేశాడంట అటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాం మేము. దాని గురించి కూడా పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ఇటువంటి ఏజెంట్స్ కూడా మనం సరైన కౌంటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు భవితశ్రీ చిట్ ఫండ్స్ గురించి కూడా మనం ఫైట్ చేసాం. దాని గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. ఒక వ్యక్తికి కూడా మన డబ్బులు పూర్తిగా వసూలు చేయించి ఇవ్వడం జరిగింది. ఆ భవితశ్రీ చిట్ ఫండ్స్ ఏదైతే ఉందో సత్తుపల్లి శాఖ, దాని నుంచి కూడా మనం ఒక వ్యక్తిని బయటపడేసాం. ఏంటంటే ఇలా జరుగుతుంది, కానీ అన్ని చోట్లకి మనకి వెళ్ళేంత స్తోమత లేదు, మన దగ్గర అంత ఆర్థిక వ్యవస్థ లేదు. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.